తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏం చేస్తే వాళ్ళందరూ ఆనందంగా ఉంటారో అదే చేయమని నిన్ను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. నా కార్తీక్ నా స్నేహితుడిగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో ఇప్పుడు ఎలా ఉన్నాడో స్పష్టంగా నాకు మార్పు తెలుస్తోంది. మళ్ళీ నేను పాత కార్తీక్ని చూడాలి, తనలో అదే సంతోషాన్ని నేను చూడాలి. అలా చేయమని నేను కోరుకుంటూ ఈ ఉయ్యాల కట్టబోతున్నాను. కార్తీక్, మీరిద్దరూ వెళ్ళి ఉయ్యాల కట్టరండ్రా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? మీ ఇద్దరు బాగుండాలనే కదా ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ఆ ఉయ్యాల కడితే అన్నీ బాగుంటాయని చెప్తున్నారు కదా పూజారి గారు. వెళ్ళు రేయ్, వెళ్ళి కట్టరా. వెళ్ళు బాబు. ముందు చెట్టుకి 11 ప్రదక్షిణాలు చేసి ఆ తరువాత ఆ ఉయ్యాలు కట్టండి. కట్టే ముందు మీ కోరిక చెప్పుకుని కట్టండి అమ్మా. వెళ్ళండి. వెళ్ళండి. పద. వెళ్ళు బాబు, వెళ్ళమ్మా. అమ్మా, నా కొడుకు మనసు మారి నీలిమతో సంతోషంగా ఉండేలా చూడు తల్లి. జయా, జయా, ఇంట్లో అందరూ ఉంటేనే ఇల్లు కళగా ఉంటుంది. ఎవరు లేకపోతే ఏమీ బాగోదు. ఇంతకీ జయ ఎక్కడుందో ఏంటో. జయా, జయా. తల్లి, నేనెన్ని పాపాలు చేసినా అది నా కూతురు కోసమే చేశాను. తన భవిష్యత్తు కోసమే చేశాను. లేకపోతే రాధ మీద నాకేం పగుంటుంది? ఒక్కటి ఆలోచించమ్మా. ఒక తల్లిగా
నేను నా కూతురి భవిష్యత్తు బాగుండాలి అని కోరుకోవడం తప్పవుతుందా? నాకు ఆడపిల్ల పుట్టిందని తెలిసిన దగ్గర నుంచి ఆ పిల్ల ఇంటి కోడలవ్వాలని నేను ఊహించుకున్నాను. చిన్నప్పటి నుంచి ఊసులు నేర్పిస్తున్నప్పుడే నా సత్యకి మావయ్య నీ భర్త అని చెప్తూ పెంచాను. అది కూడా నా తమ్ముడి మీద అంతే ప్రేమను పెంచుకుంది. శ్వాస ధ్యాస అన్నీ నా తమ్ముడే అనుకుంది. కానీ నా తమ్ముడు రాధని ప్రేమించానని ఇంటికి తీసుకొచ్చాడు. అప్పుడు నా కూతురి మనసు బాధపడింది. తను ఎంతగానో ఏడ్చింది. అలా నా కూతురు ఏడుపును చూసి తల్లిగా నా మనసు కరిగిపోయింది. నా కూతురు కోసం ఏదైనా చెయ్యాలనిపించింది. కానీ నేను ఏం చేసినా అది ఫలించలేదు. ఆ క్రమంలో నేను చాలా తప్పులు చేశాను, కాదనట్లేదు. కానీ ఇవన్నీ కేవలం నా కూతురు గురించి మాత్రమే చేశాను. తన భవిష్యత్తు గురించి చేశాను. నేను చేసిన ప్రతిదీ తప్పని తెలుసుకున్నాను. అందరూ నన్ను క్షమించారు. మరీ ముఖ్యంగా నా వల్ల అంత ఇబ్బంది పడ్డ రాధ కూడా ఎంతో పెద్ద మనసుతో నన్ను క్షమించింది. వాళ్ళంతా గొప్పవాళ్ళు. కానీ ఇప్పటికీ నా కూతురి జీవితం ఒక ప్రశ్నగానే మారిపోయింది. ఆడపిల్లకి పెళ్లి చేయలేవా అని అందరూ అడుగుతున్నారు. పెళ్లి చేయడం అంటే మెడలో తాళి ఉండటం, కాలికి మెట్టెలుండటం, పక్కనే భర్త ఉండటం కాదు. ఆ భర్త మనసులో తనుండాలి. తన మనసులో ఆ భర్తకు గొప్ప స్థానం ఉండాలి. అది నిజమైన పెళ్లికి అర్థం. నా కూతురికి ఊహ తెలిసిన దగ్గర నుంచి మురారిని భర్తగా ఊహించుకుంది. ఇప్పుడు రాధ మురారి కలవాలని సత్య కూడా కోరుకుంటుంది. కానీ తన జీవితం ఏమవుతుందోనని తల్లిగా నేను భయపడుతున్నాను. అది ఎప్పుడు బాధపడినా నా పేగు బంధం నన్ను ప్రశాంతంగా ఉంచుతుందా? ఏ కూతురు సంతోషం గురించి అయితే ఎన్నాళ్లుగా బాధపడ్డానో ఆ కూతురు జీవితం ఇలా అవుతుందనుకుంటే ఇప్పటికీ నా మనసుకు బాధగానే ఉంది. నేను మాట్లాడితే రాధ గురించి తప్పుగా మాట్లాడుతున్నానని అందరూ అనుకుంటారు. కానీ నేను ఆలోచిస్తుంది నా సత్య గురించి మాత్రమే. అన్నీ తెలిసిన జగన్మాతవి నువ్వు. ఏం చెయ్యాలనుకున్నావో నువ్వే చెయ్యమ్మా. రాధకి గతం గుర్తు రావాలని, తనకి మురారికి పెళ్లి జరగాలని, ఈ ఇల్లు బాగుండాలని అమ్మ నీ సన్నిధికే వాళ్ళని తీసుకొచ్చింది. నా తమ్ముడి ప్రేమ గెలవాలని నేను కోరుకుంటున్నాను. రాధ జీవితం బాగుండాలని అనుకుంటున్నాను. కానీ రాధ నా తమ్ముడి జీవితంలోకొస్తే నా కూతురు జీవితం ఏమవుతుందోనని బాధపడుతున్నాను. దీనికి సమాధానం దొరకదని నాకు తెలిసినా నువ్వు జగన్మాతవి. నువ్వు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. నా కూతురి రాత మార్చే శక్తి నీకే ఉందమ్మా. నువ్వేం చేస్తావో నీ ఇష్టం. సత్య ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయలేదు. తను సాయమే చేసింది. ఇప్పటికీ రాత విషయంలో తను ఎంత గొప్పగా ఆలోచిస్తుందో నీకు తెలుసమ్మా. అందుకే సత్యకి బాధ కలిగించే పని మాత్రం నువ్వు చేయకమ్మా. చెయ్యకు.